నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రతీకార దాడితో రగిలిపోతున్నటువంటి పాకిస్తాన్ తిరిగి పెద్ద ఎత్తున భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. పంజాబ్, రాజస్థాన్, అలాగే జమ్మూ కాశ్మీర్, గుజరాత్ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 36 లొకేషన్స్లో నిన్న రాత్రి సుమారు 300 నుంచి 400 డ్రోన్లతో కంటిన్యూగా దాదాపు 3 గంటల పాటు 200 నిమిషాల పాటు దాడి చేసే ప్రయత్నం చేసినట్టుగా భారత విదేశాంగ శాఖ ఇప్పుడే ప్రకటన విడుదల చేసింది. అనేక మందిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మ్యాక్సిమం డ్రోన్స్ని నేల కూల్చేటువంటి ఎఫర్ట్ కంటిన్యూగా అవుతుందని చెప్తూ ఉంది భారత్ కూడా. అలాగే సరిహద్దుల్లో నిరంతరాయంగా ఫైరింగ్ అలాగే షెల్టింగ్ జరుగుతున్నది. కేంద్ర హోంమంత్రి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పారామిలిటరీ బలగాలతో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ బలగాలతో సమావేశం జరిపారు. అలాగే దేశ రక్షణ మంత్రి అటు త్రివిధ దళాధిపతులతో సిడిఎస్తో సమావేశం జరిపారు. అవసరమైతే ఇతర ఫోర్సెస్ని కూడా తీసుకునేలాగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తూ ఉన్నారని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పారు. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు ఉన్నారు. అలాగే వింగ్ కమాండర్ మంతెన జగన్మోహన్ రాజు గారు కూడా మనతో ఉన్నారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జేపీ గారు నమస్కారం. నమస్తే జేపీ గారు, ఒక 2-3 రోజుల క్రితం మనం అనుకున్నది ఇది యుద్ధానికి దారి తీయకూడదు, కేవలం భారత్ ఒక ప్రతిస్పందనగానే భారత చర్య ఉంటుంది అనుకున్నాం. అయితే భారత్ ఆ మేరకే పరిమితమైంది. వాస్తవంగా సైనిక స్థావరాలు జోలికి పోకుండా, సాధారణ పౌరుల జోలికి పోకుండా కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద దాడి చేసింది. ఆధారాలన్నీ కూడా ప్రపంచం ముందు పెట్టింది. కానీ పాక్ నిరంతరాయంగా ఇప్పుడు కూడా ఊరిలో సైరన్లు మోగుతున్నాయి. జేపీ గారు, కొద్దిసేపటి క్రితం ఊరిలో సైరన్లు మోగుతున్నాయి. వాళ్ళు నిన్న రాత్రి అయితే చాలా భారీగా భారత్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కవింపులకి కంటిన్యూగా పాల్పడుతూ ఉన్నారు. భారత్ అటు అనేక దేశాల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. యూకే, యుఎస్ఏ విదేశాంగ మంత్రులతో మన విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని భారత్ యుద్ధాన్ని అయితే కోరుకోవట్లేదు, మాది కేవలం ప్రతిస్పందన మాత్రమే తెలియజేస్తున్నప్పటికీ ఇది కొనసాగేలాగా, ఆపరేషన్ సింధూర్ కొనసాగేలాగే కనపడుతుంది. జేపీ గారు, ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్, 3 విషయాలు. మొట్టమొదటిది, మీరు ఇందాక ప్రతీకార చర్య అన్నారు. మన దాడి ప్రతిస్పందన, ప్రతీకారం కాదు. ఓకే, టెర్రరిస్టుల స్థావరాల మీద మాత్రమే దాడి చేసి, ఎగ్జాక్ట్లీ, అందులో పౌరుల మీద ఏ రకమైన దాడి లేకుండా చివరికి పాకిస్తాన్ సైనిక దళాల మీద కానీ లేకపోతే వాళ్ళ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ దాడి చేయకుండా, ఆ దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేయకుండా మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాం. కాబట్టి ప్రతీకారం అన్నమాట కరెక్ట్ కాదు భారతదేశం నుంచి. ఓకే. రెండోది, ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రజలతో సంబంధం లేదు. పాపం పాకిస్తాన్ సమాజం మన సమాజం లాంటిదే. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలక వర్గాలు, సైన్యంలో కావచ్చు, రాజకీయ వ్యవస్థలో కావచ్చు, అధికార యంత్రాంగంలో కావచ్చు, వాళ్ళు దశాబ్దాల పర్యంతం టెర్రరిజాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. దానిలో అసలు ఏమాత్రం సందేహం లేదు అంతర్జాతీయ సమాజానికి. ఓకే. అమెరికా లాంటి దేశాలు మరి వాళ్ళ తాత్కాలిక అవసరాల కోసం చెప్పనో, ముందు చూపు లేకనో పాకిస్తాన్ని ప్రోత్సహించి వాళ్ళకి ఆయుధాలు ఇస్తే ఆయుధాలు చివరికి అమెరికా మీద ప్రయోగించారు. మీకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కానీ ఆ రోజుల్లో ఉన్నప్పుడు, లేకపోతే మన దేశమే సరే మనం రోజు చూస్తున్నాం జైష్ మహమ్మద్ కానీ, లష్కర్ ఇ తైబా కానీ. అంచేత పాకిస్తాన్ పాలక వర్గాలు పూర్తిగా ఈ ఉగ్రవాదాన్ని పెంచడం వాళ్ళ రాజకీయ వ్యూహంలో, వాళ్ళ రక్షణ వ్యూహంలో, లేకపోతే వాళ్ళ దౌత్య వ్యూహంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారన్న దానికి ప్రపంచంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. అందుకే చివరికి చైనా లాంటి దేశం కూడా చాలా ఆచితూచి స్పందించింది. మీరు గమనించినట్టయితే భారత్ చేసిన దాడిని పట్ల చింతిస్తున్నాం అన్నదాన్ని ఖండిస్తున్నాం వల్ల. అదే సమయంలో టెర్రరిజాన్ని హతమార్చాలి, టెర్రరిజానికి మేము వ్యతిరేకమన్నారు. 2 దేశాలు పొరుగు దేశాలు అయినప్పుడు మరి కలిసి ఏదో రకంగా సహజీవనం చేయాలి, ఏదో రకంగా సహజ కుదరాలన్నారు. చాలా మెజర్డ్గా ఇచ్చారు. చైనా లాంటి దేశం కూడా. చైనాకు మన పట్ల ప్రత్యేకంగా ప్రేమ లేదు, పాకిస్తాన్ పట్ల కోపం లేదు. అంచేత ఇది ఖచ్చితంగా ఈ టెర్రరిజాన్ని పాలక వర్గాలు పాకిస్తాన్లో అంతం చేయడానికి దీర్ఘకాలం, ఒక్కరోజు అంతం చేయలేరు వాళ్ళు చేయాలన్నా కూడా. దానికి సిద్ధపడితే తప్ప, ఆ సంకేతం వస్తే తప్ప మనకి వేరే మార్గం లేదు. మూడోది, ఇప్పుడు మన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ రోజుల్లో ఏమిటంటే చిన్నదాన్ని పెద్దదిగా చూపెట్టడం, నిరంతరం మళ్ళీ చూపెట్టేసి ఒక భయానికి వాతావరణం సృష్టించడం ప్రపంచంతో అలవాటు అయిపోయింది.
ఆ నేపథ్యంలో ఆలోచించాల్సిన ఏంటంటే ఒక రకంగా డ్రోన్స్ పంపించడం అనేది ఎస్కలేటరీ చర్య కాదు, డీఎస్కలేటరీ చర్య. ఎందుకంటే డ్రోన్ వల్ల జరిగేటువంటి ప్రమాదం మనం అక్కడికి పంపించినా వాళ్ళు ఇటు పంపించినా పరిమితమైనది. ప్రాణ నష్టం తక్కువ ఉంటుంది, మనుషులు ఉండరు కాబట్టి ప్రాణ నష్టం తక్కువ అవకాశం ఉంటుంది. వైమానిక దళాలు అంతేకాకుండా దానిలో ఉండే ఎక్స్ప్లోజివ్స్ అక్కడ ఉన్నా కూడా సాధారణ డ్రోన్స్ ఎందుకు రెండు రకాలుగా పంపిస్తారు. ఒకటి ఆ డ్రోన్ పంపించి సర్వేలెన్స్ కోసం అలాగే పంపిస్తారు. అంతకంటే ముఖ్యంగా ఆ డ్రోన్లు ఎప్పుడైతే మనం వస్తాయో మన రాడార్లు ఎక్కడున్నాయో పసికట్టి ఆ రాడార్ని ట్రాక్ చేయొచ్చు. అలాగే మనం డ్రోన్ పంపిస్తే అక్కడ రాడార్ సిగ్నల్స్ ని లాక్ చేసి మనం ట్రాక్ చేయొచ్చు. మూడోది డ్రోన్ లోనే ఎక్స్ప్లోజివ్స్ పెట్టి డైరెక్ట్ గా ఎక్కడైతే టార్గెట్ ని మనం అటాక్ చేయొచ్చు. ఈ రకమైనది మన మూడోది జరగట్లా ఈ డ్రోన్లతో. కానీ డ్రోన్లు ఉపయోగించి ఉదాహరణకి మనం భారతదేశం కూడా మన వాళ్ళు ప్రకటించారు లాహోర్లో అక్కడ డ్రోన్లు ఉపయోగించి. ఆ రకంగా అంటే ఒక రకంగా ఇది డీఎస్కలేటరీ మూవ్. మనం ఏదో చాలా ఎస్కలేటరీ పెరిగిపోతుంది, యుద్ధం వచ్చేస్తుంది చెప్పి అనుకుంటున్నాం, కానీ దానికి దారి తీయదని ఎవరు చెప్పలేదు, గ్యారంటీ ఇవ్వలేరు. కానీ డీఎస్కలేటరీ రెండు దేశాలు కూడా కొంచెం తొందరపాటు లేకుండానే వ్యవహరిస్తున్నాయి. మనం మౌనంగా కూర్చోలేము. అదే సమయంలో ఏదో ఒకరికి చర్య కావాలి ఆ పరిస్థితులు అనమాట. ఇక చివరిది పాకిస్తాన్కి వాళ్ళ వ్యూహం నుంచి మీరు ఆలోచించండి. పాకిస్తాన్ చేసిన తప్పు ప్రపంచం మొత్తానికి అర్థమైంది. ఈ టెర్రరిజం వెనకాల వాళ్ళు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా కుదుట పడుతోంది, అక్కడ టూరిజం పెరుగుతోంది, ఆర్థిక వ్యవస్థ బాగుపడుతోంది, బయట నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, జనం ప్రజాస్వామ్య జీవన స్వంతంలో పాలు పంచుకుంటున్నారు. నా నేపథ్యంలో కొడిగట్టేటువంటి దీపం ఎప్పుడైతే ఎక్కువగా వెలుగే ప్రయత్నం చేస్తుందో అలాంటి ప్రయత్నం ఇది. ఎట్లాగొట్లా దీన్ని మళ్ళీ ప్రపంచం దృష్టి తీసుకురావాలి జమ్మూ కాశ్మీర్ అని చెప్పని ఆ దృష్టితో చేసినట్టు కనిపిస్తున్నది. అలాంటప్పుడు భారతదేశం స్పందించిన తీరు చాలా చాలా బలంగాను చాలా సంయమనంతో ఉన్నది. అంతర్జాతీయ సమాజం పూర్తిగా మనని మద్దతిస్తోంది. ఇస్లామిక్ దేశాలతో సహా ఒక టర్కీ లాంటి మూర్ఖపు నాయకుడు ఎర్డోగాన్ లాంటి వాడు తప్పితే చైనాతో సహా చైనా కూడా మన ఖండించాలి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ఏమిటి ఇప్పుడు అవమాన భారంతో కుమిలిపోతున్న దేశానికి వాళ్ళ ప్రజలకి ఏదో మేము చేసామని చెప్పుకోవాలి. అది సింబాలిక్ అంతే తప్ప అంతకంటే ఎక్కువగా మనం అనుకోకూడదు. ఖచ్చితంగా మనం కఠినంగా స్పందించాలి దాడి చేసినట్టయితే. కానీ యుద్ధ వాతావరణం బహుశా ఇంకా లేదని నేను అనుకుంటున్నాను. బట్ రేపొద్దున ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు కొంతమంది ఒకళ్ళిద్దరు ఉగ్రవాదులే ఒక దేశాన్ని గందరగోళం చేసే పరిస్థితి ఆధునిక యుగంలో ఒక దేశం ఇంకో దేశాన్ని గందరగోళం చేయొచ్చు. రేపొద్దున ఇట్లుంటుందని ఎవరో చెప్పలేరు. అందులో పాకిస్తాన్ నుండి గందరగోళ స్థితి ఉంది. నాయకత్వం ఎవరి చేతుల్లో ఉందో తెలియదు. అక్కడ ప్రభుత్వానికి ఏ మాత్రం అధికారం ఉందో మనకు తెలియదు. మనందరికి తెలుసు ఎంత గందరగోళం ఉంటుంది అక్కడ. సైన్యంలోనే మళ్ళీ వర్గాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అలాంటి దేశంలో ఏం జరుగుతుందో మనం ఊహించడం 100% సాధ్యం కాదు. కానీ ప్రస్తుతం చర్యలు డీఎస్కలేటర్ అంటే దాన్ని మరీ పెంచకుండా ఏదో జరుగుతున్నట్టు ఒక వాతావరణం సృష్టించడం కోసం అని చెప్పి అనిపిస్తాం తప్ప ఇదేదో అర్జెంటుగా రేపు పొద్దున్న దాడి చేయాలంటే దాని వాతావరణం కనిపించదు. జగన్మోహన్ రాజు గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా సార్, అంటే భారత ప్రభుత్వం ఇప్పటికీ చాలా చోట్ల విమానాశ్రయాలని దాదాపు ఒక 25 విమానాశ్రయాలని క్లోజ్ చేశారు, వాటికి సర్వీసెస్ని బంద్ చేశారు. అలాగే లెవెల్ 2 సెక్యూరిటీ ఆ విమానాశ్రయాల దగ్గర పెడుతున్నాయి. నిత్యావసరాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వాటిని బ్లాక్ చేయడానికి వీలు లేదు, స్టాక్స్ని హోల్సేలర్స్ స్టాక్స్ని 3 రోజుల్లో డిస్ప్లే చేయాలి, ఇలా కొన్ని సూచనలు ఇచ్చారు. అలాగే సైరన్లు పెద్ద ఎత్తున ఇప్పుడు ఊరిలో సైరన్లు ఢిల్లీలో భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఎవ్రీ 3-4 కిలోమీటర్స్కి సైరన్ వినిపించేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానీ లేదా ICBM లాంటి మిసైల్స్ కానీ లేదా ఇతర మిసైల్స్ వాటి రేంజ్ ఇప్పటిదాకా మనం చూస్తున్నది జగన్మోహన్ రాజు గారు బార్డర్ స్టేట్స్ 4 గుజరాత్, పంజాబ్, అలాగే రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాల్లో ఒక 30-40 కిలోమీటర్ల లోపల వరకు వాళ్ళ డ్రోన్స్ కానీ లేదా మిసైల్స్ కానీ వస్తున్న పరిస్థితి. సరే, కంటిన్యూగా బార్డర్లో షెల్టింగ్ కానీ ఫైరింగ్ కానీ జరుగుతూ ఉన్నది. ఒక 16-20 మంది దాకా మన పౌరులు చనిపోయారు, సాధారణ పౌరులు. సో ఈ ఏర్పాట్లని ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రాజు గారు? నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ప్యానలిస్ట్ అందరికి అండ్ ఆల్సో మీ అందరు ప్రేక్షకులకి నమస్తే. With your permission, Dr. JP Garu. Yeah, go ahead. This element of drones, the drones used in warfare are very, very different from the regular drones that we are all exposed to one day. Okay. The drones ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మెయిన్ స్టే అయిపోయినాయి
రష్యా యుక్రెయిన్ వార్ లో మనం చూస్తే సడన్ గా కంప్లీట్ షిఫ్ట్ మనం లాస్ట్ 100 years లో చూసిన ఒక వైఖరి లాస్ట్ 5 years లో చూసింది ఇంకొక డైమెన్షన్ ఆల్ టుగెదర్. ఓకే. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అన్మాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ అండ్ అన్మాన్డ్ మెరీన్ వెహికల్స్, ఈ మూడు కూడా దే హావ్ బికమ్ పొటెంట్ వెపన్స్. అఫ్ కోర్స్ వాటిలో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. అబ్సల్యూట్ మినియేచర్ 250 grams నుంచి 250 kgs దాకా కూడా ఉన్నాయి. అండ్ యూ ఆల్సో హ్యావ్ long range capable UAVs which can do 24 hours loiter, and they can travel 6,000 kilometers. Okay. So it is important for us to understand Pakistan ఏమైతే చేస్తున్నదో ఇప్పుడు swarm drones launch చేస్తున్నదో, they are testing our systems. They are evaluating our systems. They are testing our capability to defend and also take offensive action as required. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. We should not allow them to be peaceful saying that it is a non-escalatory movement by them. I'm sorry, sir. It is an absolutely escalatory measure right from the day. ఎప్పుడైతే సీజ్ ఫైర్ వైలేట్ చేసి వాళ్ళు మన పౌరుల్ని సివిలియన్స్ ని టార్గెట్ చేసి హెవీ ఆర్టిలరీ యూజ్ చేసి సివిలియన్స్ ని స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి కొట్టారో, అప్పటి నుంచి we should understand that it is an escalatory measure from their side. We have been maintaining exceptional balance. మన త్రివిధ దళాలు కానీ మన పొలిటికల్ లీడర్షిప్ చాలా చాలా సమన్వయంగా చాలా బ్యాలెన్స్ గా ఉన్నారు. ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వట్లేదు. వాళ్ళందరినీ కూడా వీళ్ళు చేసేది తప్పు, బట్ వీఆర్ స్టిల్ మెయింటైనింగ్ అవర్ బ్యాలెన్స్ అనేది ఆ క్రెడిబిలిటీ, ఆ క్రెడిబుల్ ఇంటర్నేషనల్ ఒపీనియన్ ఇస్ బీయింగ్ ఫార్మ్డ్. సో విత్ దట్ ఇన్ మైండ్ మనం ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్. నా సివిల్ డిఫెన్స్ యాక్టివిటీస్ ఎప్పుడు కూడా వార్ అయ్యేటప్పుడు త్రివిధ దళాలు వాళ్ళు చేయాల్సినవి, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ డిఫెన్స్, వాళ్ళ కేపబిలిటీస్ అన్ని దేర్ ఇస్ అట్ డిఫరెంట్ లెవెల్. వెదర్ దేర్ వార్ ఆర్ నో వార్, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రిపేర్నెస్ లో ఉంటారు. కానీ సివిలియన్ పాపులేషన్ ఇప్పుడు ఈ వార్ లైక్ సిచ్యువేషన్ లో ఎనిమీకి వార్ మిలిటరీ స్థావరాలకి మన సివిలియన్ స్థావరాలకి డిఫరెన్స్ కూడా తెలియకుండా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫేజ్ లో గవర్నమెంట్ ఈ సివిల్ డిఫెన్స్ ప్రోటోకాల్స్ ఏదైతే రిలీజ్ చేసి అందరినీ అప్రమత్తం చేస్తున్నారో, ఎయిర్ రైడ్ వార్నింగ్ అంటే ఏంటి, ఎయిర్ రైడ్ వార్నింగ్ అయినప్పుడు ఏం చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం ఒకవేళ ఏదైనా రాని మిసైల్ ఫర్ సమ్ రీజన్ ఇట్ ఎస్కేప్స్ ఆల్ అవర్ డిఫెన్సివ్ కేపబిలిటీస్, లోపలికి వచ్చి ఎక్కడ పడింది అనుకోండి, అప్పుడు దాంతో అయ్యే ఫైర్ ట్రాజడీ కానీ, దాంతో అయ్యే లాస్ ఆఫ్ లైఫ్ కానీ, దాంతో అయ్యే ఇంజరీస్ కానీ అయినప్పుడు సివిల్ ఇమ్మీడియట్లీ ఎలా రెస్పాండ్ అవ్వాలి, అది డెఫినెట్లీ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 లాగా ఫస్ట్ గోల్డెన్ అవర్ లో ఎంతమందిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలమో, ఎంతమందిని మనం సేవ్ చేసుకోగలమో, ఎంతమందిని మనం ఎయిర్పోర్ట్స్ హాస్పిటల్స్ తీసుకెళ్ళగలమో దాన్ని బట్టి ఉంటుందండి. జగన్మోహన్ రాజు గారు, ఇప్పుడు వీళ్ళు వాడుతున్నటువంటి డ్రోన్స్ టర్కీ సపోర్ట్ ఇచ్చినటువంటి టర్కీ టెక్నాలజీతో వాడుతున్న డ్రోన్స్ అని చెప్తున్నారు. అంటే అవి ఏంటి, సర్వైలెన్స్కి మన సమాచార సేకరణకే వాడతారా, లేదంటే బాంబింగ్ కూడా అవి ఉపయోగపడతాయా? Absolutely, they are attack drones and surveillance is only one role. They are absolutely they have a large amount of destructive power undandi వాటిలో. వాటిలో కూడా కేటగిరీస్ ఉన్నాయి. నేను అన్నట్టు చిన్న మినియేచర్ డ్రోన్ 250 grams దగ్గర నుంచి 2.5 tons దాకా 2500 kgs దాకా కూడా డ్రోన్స్ ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ దెమ్ హావ్ డిఫరెంట్ కేపబిలిటీస్. మనం ఏది కూడా తక్కువ అంచనా వేయకూడదండి. వాళ్ళ సైడ్ నుంచి మటుకు ఇట్ ఇస్ డెఫినెట్లీ ఎస్కలేటరీ యాక్షన్. ఇంద్ర గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఒకసారి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ సైనికులకు మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యేలు అందరూ 1 నెల రోజుల పాటు జీతాన్ని సైనిక నిధికి విరాళంగా ఇవ్వాలని, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 14 ప్రాంతాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొంచెం సెన్సిటివ్ ఏరియాస్గా, హైదరాబాద్ అయితే మొత్తం కూడా ఒక అలర్ట్ జోన్గానే ఉండాలని చెప్తున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇలాగ కొన్ని నగరాల్లో కొన్ని పర్టికులర్ ప్రాంతాలని ఒక 14 స్పాట్స్ని వాళ్ళు హై సెక్యూరిటీ, అలాగే బిహెచ్ఎల్ లాంటి
ఫ్యాక్టరీలకైతే గేట్లు కూడా మూసేస్తున్న పరిస్థితి. ఏంటి తెలంగాణలో సైరన్లు కానీ మిగతా ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి ఇందిర గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, HMT ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సో 2-3 రోజుల నుంచి చాలా భీకరంగా, అంటే రాత్రంతా కూడా అసలు మన వాళ్ళు నిజంగా అంటే 3 దళాలు ముగ్గురు కూడా ఒక కోఆర్డినేషన్ లో పనిచేసి సక్సెస్ఫుల్ గా ఇండియాని టచ్ చేస్తే ఎలా ఉంటది అన్న దానికి ఒక మంచి గుణపాఠం చెప్పినట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో అందరికీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు నిన్న చాలా సీరియస్ అంటే ప్రభుత్వ పరంగా అధికారులను, రిటైర్డ్ ఆఫీసర్స్ తో అందరితో కలిపి కూడా మన ఆర్మీకి అంతా కూడా మేము సపోర్ట్ గా ఉన్నాము. వీఆర్ విత్ యూ, ఆల్ ఆర్ వన్ లైన్ అనే విధంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఒక ప్రోగ్రామ్ నిన్న చేపట్టడం జరిగింది. సో ఈ సందర్భంలో, ఈ సమయంలో ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా రాజకీయాలకి తావు ఇవ్వకుండా అన్ని పార్టీలు కూడా దేశం, నేషన్ అనేది ఒకే లైన్ పైన నిలబడడం మాత్రం నిజంగా ఇది గర్వించదగ్గటువంటి దినంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి కావాల్సినటువంటి ముఖ్యంగా ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి. సో ఇవాళ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినట్లయితే ఇవాళ ఢిల్లీలో తెలంగాణ భవన్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అది 011-233-80556 గా ఎవరైనా మన HMTV చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు చెప్తున్నప్పుడే మేము స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం ఇంద్ర గారు. గో హెడ్. థ్యాంక్ యూ. ఎందుకనంటే విషయం చేయడం, తెలియజేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. రెండో విషయం ఏంటి అంటే అట్లాగే ఇవాళ కేంద్రం నుంచి కూడా ఒక మంచి ఒకటి నిర్ణయం కూడా వచ్చింది. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలో ఉన్నటువంటి రూల్ 11 ప్రకారంగా CS లకి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా మీరు పర్చేస్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఇది కూడా మనం స్వాగతించాల్సిన విషయం. ఇక మన రాష్ట్రంలో అంటే హైదరాబాద్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో ఎక్కడ ఏది జరిగినప్పటికీ కూడా హైదరాబాద్ అనేది కీలకంగా రోల్ ప్లే చేస్తున్నది. ఎవరు ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ హైదరాబాదే వాళ్ళకి అదవుతుంది. కాబట్టి సైబర్ అటాక్స్ కూడా జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది అని చెప్పేసి ఇంతకు ముందుకే మన అజిత్ దోవల్ గారు కూడా తన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం. అది కూడా అన్ని దగ్గర సర్క్యులేట్ అవ్వాలి అనేది కూడా ఒక మనం ఈ HMT ప్రేక్షకులకి ఈ సందర్భం కూడా తెలియజేస్తాం. సో అంటే సైబర్ అనేది చాలా, అంటే ఎలాంటి కాల్స్ వచ్చినా, ఎలాంటిది ఏదైనా జరిగినా అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతుంది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం అయితే మీడియాని కూడా ఎక్సెస్ రిపోర్టింగ్ చేయొద్దు, అనవసరంగా సమస్యలు వస్తాయని కూడా ఒక సూచన చేసిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఒక 8 లక్షల అకౌంట్స్ ని కూడా ఇవాళ ట్విట్టర్ అకౌంట్స్ ని కూడా హ్యాక్ చేయడం జరిగింది. అంటే వాటిని అది చేయడం జరిగింది. ఎందుకు అంటే ఏదైనా అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ సందర్భంలో ఎలాంటిది చేయకూడదు. సో మనం యూనిటీ అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలిసి తెలియక ఎవరైనా మాట్లాడితే కూడా దాంట్లో కొన్ని ఇబ్బందులకరమైన పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. నిన్న చూసాము ఒక దగ్గర అయితే ఇద్దరిని, ప్రొఫెసర్ ని కూడా అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో ప్రొఫెసర్ స్థాయిలో వాళ్ళకి కొంత విచక్షణ ఉంటదని అనుకుంటాము, బట్ అలాంటి వాళ్ళు కూడా కొన్ని చేసినప్పుడు ఇబ్బందికరమైన విషయం. బట్ తెలంగాణ ప్రభుత్వము చాలా అప్రమత్తంగా ఉన్నది, అన్నిటికీ సిద్ధంగా. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా మొన్న ఢిల్లీ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాగానే యుద్ధానికి సూచనలు చెప్పగానే ఇమ్మీడియట్ గా మన వాళ్ళు అటాకింగ్ కూడా రెడీగా ఉన్న సందర్భంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిపేసి ఆఫీసర్స్ ని పిలిచి మాట్లాడము, చెప్పడము, కావాల్సినటువంటివన్నీ అని చేయడము, మార్కులు చేసుకోవడము. అలాగే మన దగ్గర చాలా మంది కూడా మన ఈ సీనియర్స్ చాలా మంది రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా మన దగ్గర ఉంటారు, ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి. వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీ పేరుతో దాదాపు ఒక 50,000 మందిని కూడా రక్షణ కోసం, సరిహద్దు రక్షణ కోసం పిలుస్తున్నట్టుగా వార్తలు వస్తుంది. గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భారత ప్రధాని కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నుంచి మళ్ళా అటు అజిత్ దోవల్ గారితో ఇతర ప్రముఖులతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే మనకి ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే మనతో ఇటు UK విదేశాంగ మంత్రి, అలాగే అమెరికా ఉపాధ్యక్షులు, విదేశాంగ మంత్రితో కూడా మన విదేశాంగ మంత్రి మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సంయమనం పాటించమంటున్నారు. యుద్ధంలో మేము ప్రత్యక్షంగా, యుద్ధమో లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాం, కానీ ఏ రకంగా అయినా సరే మేము సహాయం చేయడానికి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి వాళ్ళు కంటిన్యూగా సజెస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఎలా అంటే దీని విషయంలో చొరవ ఎవరు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి? ఒకటి
కటారి గారు, భారత్ యొక్క విధానం అంటూ కూడా మొదటి నుంచి ఒక విధానం ఉంది. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఫస్ట్ టైం మన వైపు నుంచి అటాక్ చేయాలి. అది ఓపిక పడుతూ వచ్చినాం ఇంతకాలంగా. ఎన్ని పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కానీ జరిగిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరిగింది తప్ప మన వైపు నుంచి. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ మనకు సపోర్ట్ చేస్తాం. వాళ్ళు మీ దగ్గర ఏం ఆధారాలు మేము చేసినట్టుగా ప్రభుత్వ పరంగా టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఏం ఆధారం నేను చెప్తూ వచ్చినారు. మేము ఎంత చెప్పినా కానీ ఇంకా వాళ్ళు ఎన్ని చూపించినా కానీ ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళకు మైండ్ సెట్ అటువంటిది పాక్ వాళ్ళది. సో ఇవాళ ప్రపంచం ముందర ఆధారాలు కళ్ళ ముందర కనబడతా ఉన్నాయి. మనం చూపించాల్సిన అవసరం లేకుండా, ఆధారాలు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రపంచ దేశాలన్నీ కూడా అర్థం చేసుకోగలిగినాయి, చూసినాయి కూడా. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ మనకంటూ ఒక డిఫెన్సివ్ మోడల్ లేం. మనం పెద్ద దేశాలు కూడా మనకు సపోర్ట్ గా ఉన్నాయి. ఈవెన్ చైనా కూడాను ఇవాళ ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నది, మనకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఈవెన్ పాకిస్తాన్ కూడా డైరెక్ట్ గా సపోర్ట్ చేసే ధైర్యం కూడా లేదు. సో ఇవి మన స్టాండ్ అంటూ క్లియర్ ఉంది ఇందులో శ్రీనివాస్ గారు. కాబట్టి ఇవాళ ఇంత జరిగిన తర్వాత కూడా మనం ఓపిక పట్టి మొన్న 9 spots లో అయితే అటాక్ చేయడం జరిగిందో, నాట్ ఈవెన్ సింగిల్ సివిలియన్ మీద అటాక్ కాలేదే, నాట్ ఈవెన్ సింగిల్ పోలీస్ వాళ్ళ మీద కూడా అటాక్ కాలేదే. ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీద గురి పెట్టి అటాక్ చేయడం కారణంగా ప్రపంచం కూడాను ఎక్కడ మాట్లాడే అవకాశం లేదు. పాకిస్తాన్ కూడా మనం డైరెక్ట్ గా ఇమీడియట్ గా మాట్లాడి ఆరోపించేటువంటి పరిస్థితి లేకుండే. వాళ్ళ మనుషులు, వాళ్ళ ఆర్మీ ఆఫీసర్లు అందరు కూడా వాళ్ళు చనిపోయిన దానికి చావులకు కూడా పోయినారు, కట్టేసి కాల్చుకు దవాఖానకు పోయినారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు అయినా కానీ మనం మీద మాటలతోని చెప్పే ఆరోపణ చేసినటువంటి పరిస్థితి లేకుండే. దట్ మచ్ వి మెయింటైన్డ్ ఆ యొక్క మన యొక్క పరిస్థితి. మరి అయినా కానీ మళ్ళీ మనం చేయకుంటే వాళ్ళు జమ్మూ దాన్ని అటాక్ చేయడం, మళ్ళీ ఒక కవ్వింపు చర్యలకు పాల్పడడం అన్నది ఎంతకాలం మనం ఓపికపడతాం? కాబట్టి ఇవాళ మనం చేసిన, జేపీ గారు కరెక్ట్ గా చెప్పినారు, అది ప్రతీకార చర్యగా కూడా కాదు, మన రక్షణ కోసం మనం చేస్తున్నటువంటి ఒక ఇది. కాబట్టి మోదీ గారు దేశంలో ప్రధానిగా తీసుకున్న నిర్ణయం తర్వాత మీరు బహుశా సబ్జెక్టు రెఫరెన్స్ 2016 నుంచి ఆ లైన్లో ఈ యొక్క విదేశీ విధానం కావచ్చు, లేదంటే రక్షణ రంగానికి సంబంధించిన కొనుగోలు విషయంలో కావచ్చు, బడ్జెట్ ఇతోదిగా పెంచేసి ఆర్మ్స్, అమ్యునిషన్స్ అన్ని కూడా సమకూరుస్తూ మన యొక్క ముందు జాగ్రత్తగా తయారు చేసుకుంటూ పోయినాయి. ఎందుకంటే ఈ యొక్క భారత్ మాత్రమే కాదు సఫరర్ కంట్రీ, ప్రపంచం మొత్తంగా కూడా ఇవాళ ఉగ్రవాదానికి బలవుతున్నటువంటి, సఫర్ అవుతున్నటువంటి ప్రపంచం మొత్తం. కాబట్టి ఏదో ఒక రోజు ఆ పరిస్థితి వస్తే మనం ఫేస్ చేసే పరిస్థితులు ఉండాలా. రిటాలియేషన్ లేకుంటే ఆత్మరక్షణ, దేశ రక్షణ కోసం చేయాల్సిన పరిస్థితిలో వట్టి మాటలతోని చేతులతోని అయితే కాదు. డెఫినెట్ గా ఇట్లా ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, రక్షణ సామాగ్రి తయారు చేసుకోవాలి. కాబట్టి ఇంత ముందస్తుగా చేయడం కారణంగా విత్ ఇన్ నో సెకండ్, జగన్మోహన్ గారు చెప్పినట్టుగా విత్ ఇన్ నో సెకండ్స్ మనం వాటిని అన్నిటినీ కూడా పడగొట్టడం జరిగింది. అంత సక్సెస్ఫుల్ మనం డ్రైవ్ చేయగలుగుతున్నాం. కాబట్టి మన స్టాండ్ కరెక్టే శ్రీనివాస్ గారు, దాంట్లో ఎక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం బాగా ముందుకు పోతున్నాం, బాగా పౌరుషంగా పోతున్నాం అనే స్పీడ్ గా పోతున్నాం, ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో అన్ని పక్షాలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. చాలా ఏక మతంతో ఇలా దేశం అంతా కూడా నిలబడ్డది. కాబట్టి మన స్టాండ్ క్లియర్ ఉన్నది, ప్రపంచం అర్థం చేసుకుంటది. ఒకవేళ దుస్సాహసానికి మళ్ళీ పాకిస్తాన్ చేసినట్టయితే మనకన్నా ముందు ఆ యొక్క బలూచిస్తాన్ వాళ్ళు బయటకు వచ్చిన ఆల్రెడీ అక్కడ క్వెట్టా బలూచిస్తాన్ ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. ఆ యూరోప్ లో ఉన్నటువంటి ఈ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక సంస్థ ఉన్నది కదా, కశ్మీర్ పీపుల్ నేషనల్ పార్టీ యొక్క నాయకుడు యూరోప్ లో వాళ్ళు అశైలంగా ఉన్నారు. అక్కడి నుంచి కూడా చాలా బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఏ రకంగా చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళని మదర్సాలకు పంపి, మదర్సాలో ట్రైనింగ్ ఇచ్చి, దాని తర్వాత మొత్తంగా కూడా ఇండ్యూస్ చేస్తూ ఏ రకంగా ఆ యొక్క దేశం మీద, మన దేశం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతం వాసే మనకు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆధారాలు ప్రపంచం ముందర ఉన్నది. మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం.
దేశం మొత్తం ఉన్నందుకు అన్ని పక్షాలకు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. రైట్ సార్. జేపీ గారు, ఇక్కడ కొద్దిసేపటి క్రితమే భారత హై కమిషనర్ వివేక్ దొరైస్వామి ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఎవరైతే అబ్దుల్ రవూఫ్ అజర్ ఉన్నారో, మసూద్ అజర్ సోదరుడు, IC-814 కూల్ చేసినటువంటి ఆయన మొన్న జరిగినటువంటి మన దాడుల్లో ప్రాణాలు కోల్పోతే ఆయన అంత్యక్రియలకి అక్కడ మిలిటరీ అత్యున్నత అధికారులు హాజరైన ఫోటో మొత్తం బహిరంగంగా భారత హై కమిషనర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే పాకిస్తాన్ భారత భూభాగంలో పౌర నివాసాలు ఉన్న ప్రాంతంలో పడ్డ శకలాలను కూడా సేకరిస్తున్నారు వాళ్ళ లోగోస్తో సహా. అంతర్జాతీయ సమాజం ముందు వీటిని పెట్టడానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, భారత్ మీద పాకే దాడి చేస్తుందని చెప్పడానికి ఇలాంటి ఆధారాలు బలంగా ఎవిడెన్స్ చాలా కీలకం అని చెప్తారు కదా జేపీ గారు. ఇలాంటి సందర్భాల్లో ఎవిడెన్స్ చాలా కీలకం అని చెప్తారు. ఈ ఎవిడెన్స్ని మనం ఏ రకంగా చూడాలి? దీనిలో రెండు కోణాలు ఉన్నాయి శ్రీనివాస్. మొట్టమొదటిదేమో ప్రపంచం అంతా తెలిసినా కూడా మళ్ళీ 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 ప్రపంచం దృష్టికి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నది. వాళ్ళకి కేవలం అండగా ఉండటం మాత్రమే కాదు, కేవలం వాళ్ళకి స్థావరాన్ని ఉండటం మాత్రం కాదు, పాకిస్తానే ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తుంది చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ ప్రపంచానికి ప్రతిరోజు అర్థం కావాలి. రెండోది, ఈ దాడుల్లో మేము పాకిస్తాన్ సమాజం మీద కాదు, పాకిస్తాన్ భూమిని ఆక్రమించాలని కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడి చేసాం చూడండి అని చెప్పిన సాక్ష్యం ప్రజలకు అర్థం కావాలి. మూడోది, ఫాగ్ ఆఫ్ వార్ అంటాం. ఇలాంటి సందర్భంలో ఏదో గందరగోళం చేసి ఫేక్ న్యూస్ ఏంటంటే వస్తాయి. కాబట్టి ఫేక్ న్యూస్కి అవకాశం లేకుండా ఎంత బలమైన ఆధారాలతో మనకు సాక్ష్యాలు చూపెడితే అంత బలంగా సమాజానికి, అంతర్జాతీయ సమాజానికి వివరణ వస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మసూద్ అజర్ సోదరుడు రవూఫ్ అబ్దుల్ రవూఫ్ అజర్ అని. దాని మసూద్ అజర్ ఏంటంటే వాడు టెర్రరిస్ట్ ఉద్యమాన్ని అక్కడ ప్రారంభించినవాడు, జైష్-ఈ మహమ్మద్ని ప్రారంభించినవాడు. $10 మిలియన్ బౌంటీ ఉంది అతని మీద, అమెరికా ప్రకటించింది. మరి ఆ దేశంలో ఉన్నమాట వాస్తవం. పాకిస్తాన్లో అతని కుటుంబం 10 మంది చనిపోయారు అంటున్నారు తమ్ముడితో పాటు. అది కాకుండా పాకిస్తాన్ అన్నమాట అందరికీ తెలుసు. రేపు పొద్దున మనం ఏమన్నా వెనక్కి తగ్గాలన్నా కూడా, సయోధ్య కావాలన్నా, అంతర్జాతీయ సమాజం ఏదన్నా మధ్యవర్తిత్వానికి ఉన్నా కూడా, పాకిస్తాన్లో గతంలో ఎన్నో ఉగ్రవాద దాడులకి, బాంబే మీద టెర్రరిస్ట్ దాడి కావచ్చు, ఇతర సందర్భాల దాడులు కావచ్చు, అది హఫీజ్ సయీద్ కావచ్చు, లష్కర్-ఏ-తోయిబా వాడు, లేకపోతే మసూద్ అజర్ కావచ్చు, ఇతరులు కావచ్చు, మరి వీళ్ళందరినీ అంతర్జాతీయ సమాజం పట్టించుకుని వాళ్ళని భారతదేశానికి అప్పగించి ఎక్స్ట్రాడిట్ చేసి వాళ్ళని శిక్ష పడేట్టు చేయకపోతే, ఒక రాజ్యం ఇలా అడ్డగోలుగా ప్రవర్తిస్తే, ఒక టెర్రరిస్ట్ రాజ్యంగా తాలిబాన్ గతంలో ఆఫ్ఘనిస్తాన్లో, ఇప్పుడు కాదు గతంలో వాళ్ళు చేసిన ప్రవర్తనకి వీళ్ళకి తేడా ఏమాత్రం లేదు. అంచేత ప్రపంచ సమాజం ఇప్పటిదాకా ఏంటంటే పాకిస్తాన్ విషయంలో చూసి చూడకుండా కొంచెం ఉదారంగా వ్యవహరించింది. టెర్రరిజానికి అంతర్జాతీయ అడ్డాగా వ్యవహరిస్తున్న కూడా పాకిస్తాన్, అమెరికా తన తాత్కాలిక ప్రయోజనాల కోసం చెప్పిన ఆఫ్ఘనిస్తాన్ చెప్పను, సోవియట్ యూనియన్ మరో కారణంగా రకరకాల వంకలు చూపెట్టి అమెరికా మాట వాస్తవం పూర్తిగా ఆగిపోయింది. కానీ ఒక $30 బిలియన్ దాకా అమెరికా సాయం చేయడం వల్ల ఆ డబ్బుల నుంచి దానిలో చాలా భాగం టెర్రరిస్టులకి పాకిస్తాన్ మొత్తం ఇచ్చి, ఏ అమెరికా డబ్బులు ఇచ్చిందో అమెరికా సైనికుల్ని ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ చంపడానికి పాకిస్తాన్ కారకమైంది. ఈవేళ అంతర్జాతీయ సమాజం మేలుకుంటోంది. కానీ ఏదో ఎక్కడో జరుగుతుంది, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారని కాకుండా అమెరికా కానీ అగ్రరాజ్యాలు కానీ పూనుకోవాలి. లేకపోతే ఇది కేవలం భారతదేశానికి అప్పుడప్పుడు జరిగేటువంటి ఇబ్బంది మాత్రమే టెర్రరిస్తుంది. గతంలో చూసిన ఎన్నో సందర్భాల్లో ప్రపంచంలో ఎక్కడైనా కూడా టెర్రరిజం ప్రమాదం అన్నది. ఈ నేపథ్యంలో మనం మళ్ళీ మళ్ళీ వాస్తవాలు తీసుకురావడము, ఖచ్చితంగా ఈ టెర్రరిజాన్ని అంతం చేయడము, ఇక ముందు మళ్ళీ చేయకుండా ఉన్న టెర్రరిస్టుల్ని భారతదేశానికి అప్పగించి వాళ్ళు శిక్ష పడేట్టు చేయడము, ఆ విషయంలో మనం గట్టిగా పట్టుపట్టాలి. ఇప్పుడు మనతో జేపీ గారు, మనతో యూకే విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షులు విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి, సౌదీ మంత్రి కూడా ఇండియా వచ్చి మరీ భారత విదేశాంగ మంత్రి కలుస్తూ ఉన్నారు. అంటే ఏంటి వీళ్ళందరి ఎఫర్టు? దీన్ని ఆపాలనా, లేదు సంయమనం పాటించమనా, లేదు ఏదైనా వాళ్ళు కొంత మధ్యవర్తిత్వం లాగా చర్చలకు ఏదైనా ప్రయత్నం చేస్తారనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే 3 విషయాలు. ఒకటి, పాకిస్తాన్ వ్యూహం ఏమిటి? భారతదేశంలో మత కలహాలను రెచ్చగొట్టి, రాజకీయ అస్థిరతని పెంచి, ఒకళ్ళ మీద కాట్లాడుకునేట్టు చేసి సమాజాన్ని అల్లకల్లోలం చేయాలి. ఓ పక్కనేమో కాశ్మీర్ సమస్య ఇంకా ఉందన్నటువంటి వాదనని
అంతర్జాతీయ సమాజం మీద పెట్టడం, దాంతోపాటు మన దేశంలో కల్లోలం సృష్టించారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రపంచంలో 2వ లేక 3వ పెద్ద ముస్లిం జనాభా భారతదేశంలో. పాకిస్తాన్లో ఎంతమంది ముస్లింలు ఉన్నారో భారతదేశంలో అంతమంది ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ ఇండోనేషియా మాత్రమే. కాబట్టి ఈ సమాజంలో మనం తనుకున్నాం అనుకోండి, మత కలహాలు వచ్చినాయనుకోండి, దేశమంతా అల్లకలాలు వచ్చిందనుకోండి, ప్రపంచం మొత్తం ముందు రగుబాటు అవుతాం. భారతదేశం గందరగోళం చేస్తోంది, ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నది. ఇది కేవలం ఈ జమ్మూ కాశ్మీర్ సమస్య మాత్రమే కాదు, అసలు అక్కడ సమస్య లేదు, లేని సమస్య ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేస్తూ కూడా మన గురుద్వారాలు, టెంపుల్స్, స్కూల్స్ నే టార్గెట్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, గొప్ప విషయం ఏంటంటే మనం గర్వపడాలి. పాకిస్తాన్ వ్యూహం పూర్తిగా విఫలమైంది. ఓ పక్కన రాజకీయ పార్టీలు రోజు కాట్లాడుకుంటారు. మరి ఇప్పుడు ఇలాంటి టీవీ డిబేట్లు మీరు చూస్తారు కదా, అనుకుంటారు. ఇవాళ చూడండి ఎంత సౌమ్యంగా, ఎంత పరస్పర గౌరవంతో, ఏకాభిప్రాయంతో. ఎక్కడ నా అభిప్రాయాల్లో భేదాలు ఉన్నాయా? భారతదేశం అంతా అట్లా స్పందించింది. ప్రధానమంత్రి గారు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కావచ్చు, ఓవైసీ గారితో ఎంత స్పష్టంగా స్పందించారు చూడండి. ఎంత హుందాగా, స్పష్టంగా, మతానికి అతీతంగా సమాజాన్ని కలిపే రీతిలో స్పందించారు. అట్లాగే సమాజం ఎక్కడ హిందూ ముస్లిం అని గొడవ రాలి. ఏదైతే వాళ్ళు కావాలని చెప్పని హిందూ ముస్లిం చూసి మరీ వాళ్ళని చంపారే, మీరు చెప్పుకొని మీ ప్రభుత్వానికి అని చెప్పని హేళనగా మాట్లాడారే, కవించారే. చూడండి భారతీయ సమాజం ఎంత అద్భుతంగా స్పందించిందో. మూడోది జమ్మూ కాశ్మీర్లో అన్నిటికంటే అద్భుతం. జమ్మూ కాశ్మీర్లో అక్కడ బంద్ జరిగితే ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా 100కు 100 మంది పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా కూడా, కాశ్మీర్ వ్యాలీలో ప్రజలంతా కూడా తిడుతున్నారు ఈ టెర్రరిజం. ఎందుకంటే అక్కడ ఆర్థికంగా 370 అధికారాలు రద్దు చేయడం అని చెప్పి మంచి ఫలితాలను ఇస్తున్నారు. అక్కడికి పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2,30,00,000 మంది గత సంవత్సరం అక్కడ టూరిస్టులు వెళ్ళారు. అంటే దాదాపు రెట్టింపు టూరిస్టులు వెళ్ళారు. అక్కడ జనాభా టూరిస్టులు ఉన్నారు. హాయిగా పచ్చగా ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎప్పుడు లేనట్లుగా ఓటింగ్ శాతం పెరుగుతున్నది. మనతో పాల్పంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిజంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు అద్భుతంగా స్పందించారు. కాబట్టి చేసిన దారుణానికి అనుకోకుండా భారతదేశానికి కీడు కంటే మేలు జరిగింది. ఈ సమాజం మరింత పటిష్టమైనది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం భయం ఏంటి మీరు చెప్పారు. బ్రిటన్ కానీ, అమెరికా కానీ, ఇతర దేశాలు కానీ ఏమిటి వాళ్ళ కంగారు? ఇరాన్ కానీ, మరో దేశం కానీ. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం. ఇక్కడ సుస్థిరంగా ఉన్నటువంటి సమాజంలో అన్ని వర్గాలు కలిసి ఉన్నటువంటి ఒక స్పష్టత ఉన్నటువంటి రాజ్యం కాదు. ఎవడు అధికారంలో ఉన్నాడు దేవుడికి ఎరుక, ఎవడికి నిర్ణయం చేస్తాడో దేవుడికి ఎరుక. అందులో అణ్వాయుధాలు ఉన్న రాజ్యం. ఎగ్జాక్ట్. జేడీ వాన్స్ కూడా అదే ప్రకటన చేశారు సార్. 2 అణ్వాయుధాలు ఉన్న దేశాల మధ్య మేము ఇన్వాల్వ్ అయ్యే సమస్య లేదు, ఏదైనా సహకారం అందిస్తాను తప్పితే చర్చలకనే. కాబట్టి యుద్ధంలో యుద్ధం అంటూ వస్తే ఎవరు ఇన్వాల్వ్ కాదు. చైనా కూడా ఇన్వాల్వ్ కాదు. కానీ యుద్ధం రాకుండా అది ప్రపంచ సమాజం మొత్తానికి మనందరికీ కూడా అవసరం. అణ్వస్త్రాలతో యుద్ధం అనేది ప్రపంచం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి అణ్వస్త్రాలతో యుద్ధం వస్తే అణ్వస్త్రాలు ఆగుతాయి, అందులో టాక్టికల్ వెపన్స్ పరిమితంగానే వాడతారు అనే భయం ఉన్నది. అందులో పాకిస్తాన్ దుందుడుతనాన్ని చూపెడుతున్నది. ఆ నేపథ్యంలో ప్రపంచం ఏమిటి, ఒక పక్కన టెర్రరిజం అంతం కావాలి, రెండో పక్కన ఈ సంఘర్షణ ఆగిపోవాలి. ఈ సంఘర్షణ యుద్ధానికి దారి తీయకుండా ఉండాలి. కానీ అదే సమయంలో ప్రపంచం స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. టెర్రరిజం అంతం కావాలి, పాకిస్తాన్ టెర్రరిజం అడ్డాగా ఉండటం కొనసాగకూడదు. కానీ యుద్ధం స్థాయిగా దాకా వచ్చి ఇది అక్కడి నుంచే యుద్ధం దాటి అణ్వాయుధాల దాకా వెళ్ళే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రయత్నం జరుగుతుంది అంతర్జాతీయ సమాజం. రైట్ సార్. జగన్మోహన్ రాజు గారు, ఇక్కడ భారత ప్రభుత్వం మనకి ఒక్క రాజస్థాన్లోనే 1000 కిలోమీటర్ల పైగా బార్డర్ ఉంది. వాళ్ళు ఎప్పుడైతే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలంగా ఉండి వాళ్ళ మిసైల్స్ కానీ వాటిని డ్రోన్స్ కానీ కూల్చేస్తున్నామో, ప్రత్యక్షంగా ఇవాళ 8 మంది చొరబాటుదారులను చంపేయడం జరిగింది. భారత భూభాగంలోకి చొరబడాలి అన్న ఒక ప్రయత్నం కూడా బార్డర్ వెంట నిరంతరాయంగా జరుగుతుంది. అక్కడ ఫైరింగ్, షెల్టింగ్తో పాటుగా ఇవి కూడా జరుగుతున్నాయని. అలాగే ప్రభుత్వం ఉన్న మన మిలిటరీతో పాటు పారామిలిటరీ BSF, CISFతో పాటుగా ఈ టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న 50,000 మందిని కూడా పిలుస్తారన్నటువంటి వార్తలు వినపడుతున్నాయి. అంటే బార్డర్ దగ్గర ఏ రకంగా మరింతగా నిఘా పెంచే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రాజు గారు? సార్ మ్యూట్లో ఉంటున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి జగన్మోహన్ రాజు గారు. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి డెఫినెట్లీ యాక్టివేషన్ అయితే అవుతుందండి. క్యాన్సిలేషన్ ఆఫ్ లీవ్స్ గానీ, మన కంటోన్మెంట్స్ ని వెకేట్ చేసి ఫ్యామిలీస్ తిరిగి వాళ్ళ రెస్పెక్టివ్
హోమ్ టౌన్స్ కి పంపించడం కానీ ఇలాంటివన్నీ ప్రికాషనరీ మెజర్స్ అవుతాయి. బికాస్ ఫెయిర్ వార్ లో మిలిటరీ టార్గెట్ ఇస్ యాక్సెప్టబుల్. సో మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది అప్పుడు ఫ్యామిలీస్ మనం అక్కడి నుంచి దూరంగా పంపించడం. అలాగని రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో ఉన్న మొబిలైజేషన్ పార్ట్ లో ఆర్మీతో పాటు టెరిటోరియల్ ఆర్మీ కానీ రిజర్వ్స్ కానీ అన్నిటినీ కూడా మొబిలైజ్ చేసి రెడీగా పెట్టుకుంటారు. అండ్ ఎక్కడెక్కడైతే కేపబిలిటీస్ ఉంటాయో ఆ కేపబిలిటీస్ ఇందాక ఇందిరా శోభన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. విత్ ఇన్ లైక్ హైదరాబాద్ సో మెనీ పీపుల్ హ్యావ్ బిన్ యాక్టివేటెడ్, హూ ఆర్ రిటైర్డ్, హూ ఆర్ వాలంటీరింగ్, ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తామో మా కేపబిలిటీస్ మీరు వాడుకోండి అని చెప్పి ముందుకు వచ్చారు, ఎలా వచ్చారో అలాగే అన్ని చోట్ల అవుతుంది. అండ్ ఇట్ ఇస్ ద రైట్ స్టెప్. బికాస్ ఎంత అవుతుంది, ఎప్పటిదాకా అవుతుంది, మన ఇఫ్ యూ సీ హ్యాపెండ్ ఇన్ రష్యా అండ్ యుక్రెయిన్, ఐ విల్ కీప్ రిఫరింగ్ టు దట్. ఎందుకంటే మన పరిస్థితి కూడా న్యూక్లియర్ పవర్స్ రెండు బోత్ ఆర్ ఎడిక్వేట్లీ స్ట్రాంగ్. పాకిస్తాన్ ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దండి. బికాస్ పాకిస్తాన్ ఫర్ ద లాస్ట్ 78 years వాళ్ళ ప్రోగ్రెస్ లో డబ్బులు ఖర్చు పెట్టలేదు కానీ వాళ్ళు డిఫెన్స్ మీద చాలా ఖర్చు పెట్టుకున్నారు. సో వాళ్ళ సైజ్ కి డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ వాళ్ళకు ఉన్నాయి, ప్రపోర్షనేట్ ఎసెట్స్ మనకున్నాయి. సో అలా చూసుకున్నప్పుడు we'll have to cater for everything that can happen. And time frame, the 2 weeks lo maximum, within a fortnight we will occupy Kyiv and we will take over and cheppi Russia cheppi. World's number 2 superpower is 2.5 years. So ilanti anni kuda war start avvaka mundu ఐఎమ్ ష్యూర్ ఇలాంటి అన్ని కూడా అసెస్ చేసి మన సైడ్ నుంచి అందుకే అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత మనల్ని రెచ్చగొట్టడానికి ట్రై చేసినా సరే, ఎన్ని అటాక్స్ చేసినా సరే, అవర్ యాక్షన్ సో ఫార్ బట్ ఫర్ కరాచీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బీయింగ్ న్యూట్రలైజ్డ్, మోస్ట్ అదర్ యాక్షన్స్ హ్యావ్ బీన్. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ జగన్మోహన్ రాజు గారు, ఈ స్లీపర్ సెల్స్ గురించి ఎట్లా అంటే ఇక్కడ మనకి హైదరాబాద్ సిపి ఆనంద్ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని చెప్తున్నారు. ఎలా అంటే వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం, ఏ రకంగా చర్యలు తీసుకోగలుగుతాం, ఎలా ఐడెంటిఫై చేయగలం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. కానీ ఒకటి మనకు కామన్ సెన్స్ అండి, ఎనీ అన్యూజువల్ బిహేవియర్, ఎవరైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు మనం ఎంత కాదనుకున్నా సరే ఒక టిపికల్ బిహేవియర్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ నార్మల్. వాళ్ళకి సో మనం ప్రతి పౌరుడు చేయాల్సింది ఏంటంటే ఎనీథింగ్ అన్యూజువల్, యు డి నాట్, మన దాన్ని ప్రూవ్ చేయడానికి ఏమి ప్రయత్నించక్కర్లా, చిన్న ఇమీడియట్ స్పందనతో పోలీసుకి కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఆర్మీ యూనిట్స్ ఉంటే ఆర్మీ యూనిట్స్ కానీ ఎక్కడ ఏ ఆపర్చునిటీ ఉంటే ఆ ఆపర్చునిటీ మీరందరూ చేయాల్సి, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ త్రూ యువర్ ఛానల్స్ ఏ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనేది ప్లీజ్ ఇచ్చారండి. ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, మేము కంటిన్యూగా వేస్తున్నాం సార్. డయల్ 100 అలాగే 192 2 నంబర్లు ఇచ్చారు, ఎక్కడ అనుమానాస్పదంగా ఎవరు కనపడ్డా చెప్పమని. ఎస్ గో హెడ్. అవునండి, మీరు ఆల్రెడీ చేస్తున్నారు, నేను చేయలేదు అంటలేదు. మీరే కాదు, అన్ని ఛానల్స్ కూడా వేరెవర్ పాసిబుల్. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా దిల్ బి డబుల్లీ కేర్ఫుల్. అరే ప్రతి ఒక్కళ్ళు మనని వాచ్ చేస్తున్నారు అనే ఒక భయం ఎంత లేదన్నా సరే ఉంటుంది. సో దట్ ఈస్ వన్ స్టెప్ అండి. ద సెకండ్ స్టెప్, ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ అటెండెడ్ టు. మీకు ఒక 10 years బ్యాక్ ఇఫ్ యు రిమెంబర్, ప్రతి చోట బాంబ్స్ కాషనరీ వార్నింగ్స్ అన్ని చోట్ల ఉండే, ఎయిర్పోర్ట్స్ లోను కానీ కంటిన్యూ అనౌన్స్మెంట్స్ అవుతా ఉండేవి, రైల్వే స్టేషన్స్ లో అనౌన్స్మెంట్స్ అయ్యి మళ్ళీ మనం రిపీట్ చేయాలి. పీపుల్ వన్స్ అగైన్ ఆ సెన్సిటివిటీ, ఆ జాగ్రత్త ఒకసారి వచ్చిందంటే డెఫినెట్లీ వి విల్ బి ఏబుల్ టు సేవ్ మెనీ లైఫ్స్. స్లీపర్ సెల్స్ ఇస్ ఎ రియాలిటీ అండి. మనం ఎప్పుడు కూడా ఉన్నదాన్ని కప్పించుకుంటే మన దగ్గర జరిగినాయి కూడా కదా సార్. గతంలో హైదరాబాద్ లో గోకుల్ చాట్ గానీ లేకపోతే మసీద్ దగ్గర జరిగిన సంఘటనలు గానీ బాంబ్లాస్ట్ జరిగింది కదా. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ దేర్, we were flying that time, then I was flying the honorable chief minister that time. We were outside Hyderabad. We returned back late in the evening. We were supposed to come and land at the secretariat helipad. Right next to it, the
మన అక్కడ దీనిలో అదేమంటారు లుంబిని పార్క్ అండి, లుంబిని పార్క్ లో ఎక్స్ప్లోజన్ అయింది. సో వి కేమ్ అండ్ ల్యాండెడ్ దేర్ అండ్ ఇమీడియట్లీ ప్రొసీడెడ్. అప్పటికి కూడా పోలీస్ ఆల్సో వార్న్డ్ us. They said సార్ ఇక్కడ ల్యాండ్ అవుతే అక్కడ అయింది, ఇక్కడ కూడా ఏమైనా ఉండొచ్చని. సో వి సెడ్ ప్లీజ్ డూ ద నెసెసరీ బాంబ్ డ్రిల్స్ చేసి క్లియర్ చేయండి, విల్ కమ్ దేర్ డైరెక్ట్లీ అని. ఓకే ఓకే రైట్. సో వెరీ దీస్ మెమరీస్ ఆర్ వెరీ లైవ్ విత్ ఆల్ ఆఫ్ us. సో ఇలాంటి అయ్యే అవకాశం మటుకు డెఫినెట్లీ ఉంటుందండి. అండ్ వీళ్ళు దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్. ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు మెయింటైన్ సివిలిటీ. వాళ్ళు దే ఆర్ ఇండాక్ట్రినేటెడ్ టు అ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. సో ఆత్మాహుతి దళాలు కూడా ఉండొచ్చు, మనకు తెలియంది కాదు. అలాంటి ప్రయత్నాలు జరిగినాయి గతంలో. సూట్ కేస్ బాంబులు లాంటివి, టిఫిన్ బాక్స్ బాంబులు లాంటివి పెట్టి చేశారు. కొన్ని సందర్భాల్లో ఆత్మాహుతికి పాల్పడే బలాలు శక్తులు కూడా ఉండొచ్చేమో జగన్మోహన్ రాజు గారు. ఇంద్ర గారు ఇంకొకటి కీలకమైంది, ఇలాంటి క్లిష్ట సమయంలో దేశవ్యాప్తంగా కొన్ని ఐపీఎల్ లాంటివి, అలాగే సిఏ ఎగ్జామ్స్, ఇలాంటివన్నీ బిగ్ ఈవెంట్స్ని పోస్ట్ పోన్ చేశారు. కానీ మనకి హైదరాబాద్ నగరంలో రేపు అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. దాదాపు 110 దేశాల నుంచి వాళ్ళంతా వచ్చున్నారు. సో ఎలా అంటే దీనికి చాలా హై సెక్యూరిటీ, వాయిదా వేయటం బహుశా సాధ్యం అయ్యి ఉండదు. ఎందుకంటే ఇన్ని దేశాల నుంచి 100 పైగా దేశాల నుంచి మిస్లంతా వచ్చున్నారు, మిస్ యూనివర్సిటీలంతా వచ్చున్నారు. కాబట్టి మరి ఏ రకంగా అంటే ప్రభుత్వం దాన్ని ఎలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుంది, ఏంటి పరిస్థితి? ఈ కార్యక్రమాన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాము. దాంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ ఉన్నారు కాబట్టి సో ముందు నుంచి కూడా దాదాపు ఒక 3 months నుంచి మనం దీనిని ఫాలో అప్ చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఉన్న దాంట్లో డేట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో తీవ్రత అనేది హైదరాబాద్ లో అంతా అంటే బార్డర్ లో ఉన్న పరిస్థితి మనకు ఉండదు కాబట్టి ఈవెంట్ ని మూవ్ చేయొచ్చు అనేది మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇన్ కేస్ అలాంటి పరిస్థితి వస్తే గవర్నమెంట్ తప్పకుండా ఆలోచిస్తుంది. బట్ ఆ పరిస్థితి లేదు కాబట్టి దీనిని యాజ్ యూజువల్ గానే కొనసాగించే ప్రయత్నం ప్రభుత్వం అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా నేను ఇంత ముందుకు అజిత్ దోవల్ గారి ట్వీట్ చూసాను, ఒక 30 minutes బ్యాక్ అతను ట్వీట్ చేస్తున్నారు ఒకటి. సో అదేంటి అని అంటే అప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక 400 వరకు మేము షట్ డౌన్ చేసాం వాటిని. ఇవి టర్కీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయినట్టుగా మనకు కనబడుతున్నాయి. సో దీనికి టర్కీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నీడ్ అయితే డెఫినెట్ గా ఉంది. ఎందుకనంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని అణచివేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో పాకిస్తాన్ తనకి తానే ఎప్పటికప్పుడు ఇండియా పైన తన యొక్క ఆక్రోశాన్ని వెళ్ళగక్కునేలో భాగంగా తనే గెలుపుకొని మొదలు పెట్టింది ఈ పనిని. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఆడబిడ్డల ముక్కు పచ్చలారనటువంటి ఆడబిడ్డల యొక్క వాళ్ళ యొక్క సింధూర్ ఏ విధంగా మీరు తొలగించారో అదే ఆపరేషన్ సింధూర్ అన్నది వాళ్ళ పాకిస్తాన్ ని ఒంటరి చేయడానికి మెయిన్ కారణమైంది. సో ఇక్కడ మనం మొదలు పెట్టినప్పుడు ఏం చేసాం, ఓన్లీ ఉగ్రవాద స్థావరాలు మాత్రమే మనం టార్గెట్ చేస్తాం. కానీ ఆ మర్నాడే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి వ్యక్తి ప్రజల పట్ల బాధ్యత ఉండాలి. ఎలాంటి బాధ్యత లేకుండా నోటికొచ్చిందల్లా వాగేసి చూసుకుందాం చేసుకుందాం అంటే ఏమైంది, వాళ్ళ కరాచీ కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చేసింది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా ఎవరైనా అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఆలోచించే వాళ్ళు కూడా పునరాలోచించుకోవాల పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఈ సందర్భంలో. ఎందుకు అనంటే బలూచిస్తాన్ ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిందని అసలు మీరు ఒకసారి ట్విట్టర్ లో చూడండి, అసలు ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ మామూలు సెలబ్రేషన్ కాదు. అసలు ఒక రేంజ్ లో అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు 1971 లో ఆ రోజు బంగ్లాదేశ్ దాదాపుగా పాకిస్తాన్ లో ఒక 9,300 మంది మనకి సరెండర్ అయ్యారు సైనికులు ఆ రోజు. 93,000 మంది సైనికులు సరెండర్ అయ్యారు ఆ రోజు మనకి. సో అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇవాళ కూడా వచ్చింది. ఎందుకంటే ప్రజలు వాస్తవానికి పాకిస్తాన్ ప్రజలు మాకు వారు కావాలని కోరుకోవట్లేదు, కేవలం ఈ ఏదైతే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారో వాళ్ళు మాత్రమే. లిటరల్ గా రెడ్ హ్యాండెడ్ గా ఎక్కడ దొరికారు, ఒక ఉగ్రవాది చంపేస్తే అతనికి మీరు అధికారికంగా లాంఛనాలు చేస్తాం అంటే ఇంతకన్నా ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడా కూడా దానిని ఏమంటారు తగ్గించుకునే పనిలో లేరు. వాళ్ళు దాన్ని ఇంకా రెచ్చగొట్టే పనిలోనే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి చాలా ధీటుగా ఇక్కడ బ్రహ్మాండంగా మన విక్రాంతి గాని తర్వాత మన S-400 గాని చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మన యొక్క టీం కూడా వర్క్ కూడా అలానే పనిచేసింది. సో ప్రజలకి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, ఏంటి అని అంటే అవసరమైతేనే బయటకు రండి, అనవసర వాటి పైన చేసి సమాజం ఇప్పుడు చాలా స్పృహతో ఉండాలి. నీ ఇంట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏం జరుగుతున్నది, సమాజమే ఉన్నటువంటి అక్కడ ఇక్కడ ఎవరైనా ఉంటారో కూడా
ఎస్, అది పట్టించే ప్రయత్నం కూడా ఇవాళ మన సమాజమే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని తప్పకుండా. ఎందుకంటే మనమంతా ఒకటి అనేది, శత్రువు మన పైన దాడి చేసినప్పుడు మనమంతా ఒకటి అని ఇచ్చిన లైన్ మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మన మోరవర్ ఇంకో చిన్న మాట, హైదరాబాద్ లో డిఫెన్స్ సంస్థలు మన దగ్గర ఉంటాయి, డిఆర్డిఓ గానీ డిఆర్డిఎల్ సంబంధించినటువంటి కానీ పొద్దు నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ ఏరియాలో గస్తీ అవన్నీ హైదరాబాద్ లో పెట్టడానికి కారణం కూడా సేఫెస్ట్ ప్లేస్ అనే పెట్టారని చెప్తారు. తర్వాత కొంత మన ఈ ఏరియాస్ లో కొంత రోహింగ్యాలు కూడా ఉన్నారు అనేది కూడా కొంత వినికిడి వినబడుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ప్రభుత్వం చాలా అలర్ట్ గా బిహెచ్ చాలా సంస్థలకి ఇదివరకు ఫ్రీ ఎంట్రీ ఉండేది మెయిన్ గేట్ టౌన్షిప్ లోకి, అవి కూడా ఇప్పుడు ఆపేశారు. ఎందుకంటే నేను బిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో ఉంటాను, గేట్స్ క్లోజ్ చేశారు, చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికి. ఇంద్ర గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మనం చూస్తా ఉన్నాం పోర్టులతో పాటుగా ప్రధానంగా ఇప్పుడు దాదాపు 15 నగరాలకున్న ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేశారని చెప్పి మనకి ఇప్పుడే ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళది ప్రకటన వస్తూ ఉంది. బార్డర్లో ఉన్న అన్ని నగరాలకి ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేశారు. పాకిస్తాన్ చేస్తున్న ఇంకొక విచిత్రమైన పని ఏంటంటే ఈ డ్రోన్లని ఎగరవేస్తూ సివిల్ విమానాలను కూడా గాలిలో ఉంటారు, రక్షణ కవచాల్లాగా వాడుకుంటున్నారు. ఇప్పుడే మన విదేశాంగ మంత్రి ప్రకటించారు. అంటే ఈ మనం ఏదన్నా వాటిని కొట్టాలనుకున్నా కూడా అది విమానమో డ్రోనో అర్థం కాని పరిస్థితిని క్రియేట్ చేసి కొంత భారత్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ రకంగా ముందుకెళ్ళిపోతా ఉన్నారు? జేపీ గారు ఒక మంచి మాట చెప్పినారు, ఆరిపోయే దీపం వెలుగును భావిస్తా అన్నాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇది అంతే, దుస్సాహసం తప్ప వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర శక్తి లేదని, వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి గణనీయంగా లేదని. సో ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ మాకు సపోర్ట్ చేసే పరిస్థితులు లేవని చెప్పేసి వారు రెచ్చిపోతా ఉంటారు. దాని పెద్ద విషయం కాదు, మనం చాలా ఈజీగా స్మూత్ గానే డీల్ చేయగలుగుతాం. వాళ్ళు ఎన్ని నాటకాలు చేసినా లేకుంటే తప్పుదారి పట్టించి మన మీద దాడి చేసే ప్రయత్నం చేసినా అవన్నీ కూడా నిలవడవు, అవి ఆగవు. ఏ కోశానికి కూడా వాళ్ళ శక్తి ఏందో మనకు తెలుసు. కాబట్టి అవి విమానమా డ్రోనా హ్యూమన్ లెస్ అన్నది పెద్ద విషయం కాదు, ఏదైనా ఫేస్ చేస్తాం మనం. ఒకటి కటారి గారు, ఇది ఇవ్వాలతోనే మళ్ళా పరిసమాప్తమై కాదు, ఇది ప్రపంచం మొత్తం కూడా రియలైజ్ కావాలి. ఇవాళ భారత్ కి అయిపోయినది కదా, నిన్నదాకా ఇప్పుడు నాగాసాకి హిరోషిమా ఏమైంది సార్? ఇప్పటికి ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కోలుకున్నారు అవన్నీ కూడా. మన దగ్గర భోపాల్ గ్యాస్ లీకేజ్ గురించి ఎన్ని సంవత్సరాల దాకా దాని సఫరకు ఇదైతే ఉన్నారు. సో సిరియా అయితే శ్మశానం అయిపోయింది మొత్తంగా కూడా, లెబనాన్ శ్మశానం అయిపోయింది మొత్తంగా కూడా. వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారు? సో మనం కోల్పోం వాస్తవంగా. మనం అన్నట్టుగా మన పెద్దలు అన్నట్టు సర్వే జన సుఖినోబాదు ఆ యొక్క ఉన్నది మన. అయినా ఈ ఉగ్రవాదం అనే ఒక సిద్ధాంతం ప్రజల్ని ఉగ్రవాదం వైపు తీసుకెళ్ళడానికి మాట్లాడే మాటలు చాలా భయంకరంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మీరు ఇక్కడ ఇందులో సస్తే స్వర్గానికి పోతారు, ఈ యొక్క యుద్ధంలో సస్తే మతం కోసం సస్తే స్వర్గానికి పోతారు. అక్కడ 72 మంది ఊర్లు అంటారు, ఊర్లు మీ యొక్క కన్యలు, అందాల కత్తెలంతా అందకత్తెలంతా మీకు సోపానాలు. ఈ మాట చెప్పి ఆ పుణ్యం కోసమో స్వర్గం కోసమో రెచ్చగొట్టే మాటలు మూర్ఖత్వానికి అర్థమే ఉంటుంది సార్. మూర్ఖత్వాన్ని రెచ్చగొట్టేప్పుడు నడుస్తూనే ఉంటాయి సార్, వాటిని అడ్డుకునే ఇప్పుడు నిజమైనట్టు ఖురాన్ లో ఉండదు అట్లా. ఎగ్జాక్ట్లీ. లేకుంటే ఎవరు చెప్పరు. ఒకవేళ రాసింది ఉన్నా మన సమాజంలో కూడా, హిందూ సమాజంలో దుస్సంప్రదాయాన్ని మొత్తం కూడా వ్యాన్ చేసుకొని నిర్మూలించుకున్నాం మనం. వాళ్ళు కూడా జనజీవన సమితిలో ఈ యొక్క సిస్టమ్ లో వాళ్ళు ఆలోచన మార్పులు తీసుకొస్తే తప్ప ఈ యొక్క ఉగ్రవాదం పోదు. కాబట్టి ప్రపంచం మొత్తం ఒక పార్టీగా అగెనెస్ట్ ఉగ్రవాదం, అగెనెస్ట్ పాకిస్తాన్ ఉండాల్సినటువంటి పరిస్థితి సార్. డెఫినెట్ గా ఆ టైం వచ్చింది, పాకిస్తాన్ తుదుముట్టిచ్చేటువంటి టైం వచ్చింది. నేను అయితే పర్సనల్ కోరుకుంటున్నాను సార్, బలూచిస్తాన్ సెపరేట్ కావాలి, పిఓకే భారత్ తీసుకోవాలి, సింధు పంజాబ్ లో బయటపడతాయి. రైట్ సార్, మళ్ళీ వస్తాను. అది జేపీ గారు ఆఖరిగా ఒకటి, ఇప్పుడు ఏదైతే టర్కీ అలాగే అజర్బైజాన్ కొంత సౌదీ అరేబియా ప్రత్యక్షంగా పరోక్షంగా, టర్కీ అయితే ప్రత్యక్షంగా సహాయం చేస్తుంది, భారత్ ఇవాళ ఆ దేశాలకి విమాన సర్వీసులు కూడా నిలిపేసిన పరిస్థితి ఏంటి? ఈ ఆధారాలతో వాటి మీద ఒత్తిడి దాటం, కనీసం ఈ ఆయుధాలు సప్లై చేయకుండా సహాయం చేయకుండా ఒత్తిడి చేసే ప్రయత్నం చేయగలుగుతుందా భారత్? జేపీ గారు. అజర్బైజాన్ చాలా చిన్న దేశం, పెద్ద ముఖ్యమైనది కాదు. మనం అజర్బైజాన్కి ఇరుకుని పెట్టాలి దీర్ఘకాలంలో. ఉదాహరణకి ఆర్మేనియా అజర్బైజాన్కి మధ్య నగర్నో కరబాక్ అనేటువంటి ప్రాంతం వల్ల గందరగోళం చాలా జరుగుతుంది.
నా దృష్టిలో దీర్ఘకాలంలో భారతదేశం ప్రత్యక్షంగా ఆర్మేనియాకి సాయం చేసి అక్కడ అజర్బైజాన్ కుయుక్తుల్ని తిప్పికొట్టాలి. ఇక టర్కీ నేటోలో ఉన్న దేశం, యూరప్లో కీలకమైన దేశాల్లో ఒకటి, పెద్ద దేశం. యూరప్కి వివిధ కారణాల వల్ల అక్కడ వలసలు అరికట్టాలంటే టర్కీ అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళతో కయ్యం పెట్టుకోరు. కాబట్టి టర్కీని మనం పట్టించుకోవద్దు. చేతంటే ఎర్డోగాన్ ఒకప్పుడు టర్కీ కాలిఫేటిక్ కేంద్రం. మొదటి ప్రపంచ యుద్ధంలో కాలిఫేట్ని రద్దు చేశారు. మన దేశంలో మనం సదుద్దేశంతోనూ కూడా ముందు చూపు లేకుండా కాలిఫేట్ని పునరుద్ధరించాలని మన దేశంలో ఉద్యమాన్ని మొదలెట్టాం. హిందూ ముస్లిం సహించి వస్తున్న ఉద్దేశంతో టర్కీ ప్రజలు తిరస్కరించారు. ఈ ఎర్డోగానికి మళ్ళీ అలాంటిది ఇస్లామిక్ సమాజం మొత్తానికి నేను నాయకత్వాన్ని ఇస్తున్నానటువంటి డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియర్ ఉన్నాయి. ఆ నేపథ్యంలో చూడాలి. కాబట్టి మీరు నేను టర్కీని చెప్పిన వాళ్ళు చేయొద్దని చెప్పంటే చేసే పరిస్థితి ఉండదు. వదిలేద్దాం మనం. అంతర్జాతీయ సమాజం సౌదీ అరేబియాతో సహా సహజంగా వాళ్ళకి తోటి ఇస్లామిక్ దేశం అక్కడ నష్టం కలుగుతాం కోరుకుంటుంది, కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా దీనికి సమర్థన ఇవ్వట్లేదు. ఆ విషయం నాకు ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఈ సలాఫీలు ఇస్లామిస్టులు, ఇస్లాం మతంలో అత్యధికులు వేరు, ఈ సలాఫీలు ఇస్లామిస్టులు వేరు. మతాన్ని అడ్డు పెట్టుకుని మూర్ఖమైనటువంటి భావాలను చిన్ననాడే ప్రవేశపెట్టి ద్వేషాన్ని నింపుకుని హత్యాకాండకు పాల్పడే వాళ్ళు ప్రపంచంలో సంఖ్యపరంగా కొద్దిమంది అయినా కూడా ఉన్నారు. ఇవాళ ఆధునిక ప్రపంచంలో ఈ నెట్వర్క్ యుగంలో, టెక్నాలజీ యుగంలో ఒక మూర్ఖుడు కారు డ్రైవ్ చేసి 100 మందిని చంపగలడు. ఎన్నో సందర్భాలు చూస్తున్నాం. కాబట్టి టెర్రరిజం ఇవాళతో అంతం కాదు. కాలక్రమేణా ఒక తరం కాలంలో అటు ఇస్లామిక్ సమాజంలో మరింత మార్పులు రావాలి. ఈ మూర్ఖత్వానికి వాళ్ళు అదుపు చేయాలి, మీరు నేను ఎక్కువ అదుపు చేయలేం. మనం అప్రమత్తతో ఉండాలి. మనకు 4: 1 నిరంతర జాగరూకత. ఇవాళతో అయిపోయింది అనుకోకూడదు. ఏదో 24 hour న్యూస్ సైకిల్ కోసమో సోషల్ మీడియా కోసం కాకుండా ఈ దేశం, ఎందుకంటే టెర్రరిజాన్ని మొట్టమొదటి నుంచి గత 40 ఏళ్ల నుంచి వివిధ రూపాల్లో భరించిన వాళ్ళం మనం. కనిష్క ఇప్పుడు 1985లో అటు కనిష్కని ఆనాడు ఈ ఖాళిస్తాన్ మూర్ఖులు కాల్చేసారు. కాబట్టి మనకి అనుభవం ఉన్నది టెర్రరిజం ఎలా ఉందని చెప్పాను. కాబట్టి ఇవాళ ఒక్కరోజు పోయేది కాదు, అలర్ట్నెస్ ఉండాలి. రెండోది, మన ఆర్థిక ప్రగతి దీర్ఘకాలంలో మన దేశానికి శ్రీరామరక్ష. ఆధునిక యుగంలో జాతీయ భద్రత అన్నది ప్రధానంగా ఆర్థిక పటిష్టత నుంచి వస్తుంది. ఎన్ని ఆయుధాలు ఎన్నున్నా కూడా. 3 సైనిక పాఠవము, లాఘవము, ఇంటెలిజెన్స్, నిఘా. అన్నిటికంటే ముఖ్యమైనది సమాజంలో ఈవేళ కనిపిస్తున్నటువంటి సయోధ్య. మతాల మధ్య కానీ పార్టీల మధ్య కానీ మీరు రాజకీయంగా ఎంతైనా పోటీ పడండి, కానీ సమాజాన్ని అల్లకల్లోలం చేయొద్దు, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయొద్దు, దేశ భద్రతను దెబ్బతీయొద్దు. ఆ విషయంలో స్పష్టమైన అవగాహన భారతీయ సమాజానికి ఉండాలి. ఈవేళ ఇందాక నిన్నట్టుగా ఎంత కీడున్నా కూడా ఒక మేలేంటంటే సమాజంలో ఈ స్పష్టత, మతానికి అతీతమైన పార్టీలకు అతీతమైన స్పష్టత మనం పెరగాలి. మనం పాకిస్తాన్తో సమానంగా ఇప్పుడు ఆలోచించకూడదు. సమోజ్జలం కాదు ఇది, సమోజ్జల మధ్య గందరగోళం కాదు. ఇవాళ మూర్ఖుడు కూడా గందరగోళం చేయగలరు కాబట్టి పాకిస్తాన్ గందరగోళం చేస్తుంది. కాబట్టి మనం ఆ స్థాయి నుంచి చాలా ఎక్కువ ఉన్నాం. అది ఆ హుందాతనం కాపాడుకుంటూనే వాళ్ళ మూర్ఖత్వం కట్టే ఏర్పాటు చేయాలి. రైట్ సార్. మొత్తంగా ఏం జరుగుతుందో చూద్దాం. కవింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. భారత్ సంయమనంతో వ్యవహరిస్తున్నది. కేవలం అవసరమైన సందర్భాల్లో ప్రతిచర్యకు మాత్రమే భారత్ దిగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సర్వసన్నద్ధత భారత వైపు నుంచి కూడా స్పష్టంగా ఉన్న మాట అయితే వాస్తవం. చర్చలో పాల్గొన్న జయప్రకాష్ గారికి, అలాగే జగన్మోహన్ రాజు గారికి, అల్జపూడి శ్రీనివాస్ గారికి, ఇందిర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.